కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ పై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నెల 18న యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. యూజీసీ నెట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, శ్వేత, యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ప్రకటన కూడా విడుదల చేయడం కూడా జరిగింది. యాక్చువల్ గా జూన్ 18 అంటే నిన్ననే ఈ నెట్ పరీక్ష అనేది కూడా నిర్వహించారు. అయితే ఇప్పటికే నీటి పరీక్షల్లో పలు అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది. అయితే దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. నెట్ పరీక్షలో అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి కూడా యూజీసీ గుర్తించడం కూడా జరిగింది. యూజీసీ గుర్తించిన మేరకు ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1205 సెంటర్లలో ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పారదర్శకతను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కేంద్ర విద్యాశాఖ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. అయితే దీనిపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అయితే పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే నీట్ పేపర్ లీకేజ్ పై ఇప్పటికే ఆరోపణలు వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నెట్ పరీక్షను కూడా రద్దు చేయడం అనేది మరింత పరిస్థితి తీవ్రం చేస్తుంది. అయితే ఇటు వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ వరుస పేపర్ లీకేజీలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పటికే నీటి పరీక్షను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. సో ఈ నేపథ్యంలో దానిపై విచారణ జరుగుతుండగానే ఇక్కడ నెట్ పరీక్షను రద్దు చేయడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా మారింది. సో ఈ నేపథ్యంలో ఈ నీటి పరీక్షల్లో అవకతవకలపైన బీహార్లోని పట్నాలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రాథమిక ఆధారాల మేరకు ఇక్కడ నీటి పరీక్షలు అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మొత్తాన్ని కూడా బీహార్ ప్రభుత్వానికి వదిలేసినప్పటికీ కూడా అసలు ఈ నెట్ పరీక్షతో పాటు నీటి పరీక్షను కూడా రద్దు చేసేయాలి, 2 పరీక్షలను కూడా మళ్ళీ ఫ్రెష్ గా నిర్వహించాలన్న డిమాండ్ అనేది కూడా తాజాగా అనిపిస్తోంది. సో విపక్షాల యొక్క ఆందోళన అనేది దీనివల్ల మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.